వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆర్థిక లావాదేవీలు పలు కీలక అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మద్యం ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదే కేసులో విజయసాయిరెడ్డిని గతంలో 2 సార్లు ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరోసారి అంటే మూడోసారి ఇది విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? లిక్కర్ కేసు విచారణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి? మురళి, ఈ ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారణ చేస్తున్నారు. మరోపక్క గతంలో ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఏదైతే గతంలో గతంలో నిందితుడుగాను తర్వాత సాక్షిగాను హాజరైన విజయసాయిరెడ్డి ఇంట్లో నేరుగా ఈడీ సోదాలు కొనసాగుతుంది. గతంలో తనకు సంబంధం లేదు, ఈ మొత్తం వ్యవహారం అంతా రాజ్ కేసిరెడ్డి చేశారు. ఈ కేసులో కింగ్ పిన్ రాజ్ కేసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు సిట్ ముందు. తర్వాత సిట్ A1 గా రాజ్ కేసిరెడ్డిని చేసింది. రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాం. తర్వాత వరుసగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత రాజ్ కేసిరెడ్డితో పాటు గోవిందప్ప భారతీయ జీవితకాలం డైరెక్టర్, అటు IAS అధికారి ధనంజయ రెడ్డి, మరోపక్క జగన్ ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా గతంలో ఏదైతే జగన్ హయాంలో లిక్కర్ కేసులో దాదాపు 3,500 కోట్లు చేతులు మారింది. ఈ చేతులు మారిన డబ్బులు ఏ దేశాలకు వెళ్ళింది, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, డొల్ల కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్ చేశారా లేక మరొకటి చేశారా అనే అంశాలపైన నేరుగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ప్రధానంగా కీలక నేతలందరూ అరెస్ట్ చేశారు. వారందరూ ప్రస్తుతం బెయిల్కి ఉన్నారు. బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే కీలక నిందితులుగా ఉన్న నేతలందరి ఇళ్లలో కూడా వరుసగా ఈడీ సోదాలు నిర్వహించింది. ఎవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మరోపక్క విజయసాయిరెడ్డి లాంటి నేతల ఇళ్లలో కూడా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించిన పలు ప్రశ్నలు కూడా విజయసాయిరెడ్డిని అడిగినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. అయితే తనకు సంబంధం లేదు, తాను ఏ రోజైతే తనను విచారణకు పిలిచారో ఆ రోజే స్పష్టత ఇచ్చాను, క్లారిటీ ఇచ్చాను, తనకు తెలిసిన విషయాలన్నీ నేరుగా సిట్ ముందు కూడా వివరించానంటూ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మురళి, అంటే విచారణ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట, ఏపీ లిక్కర్ కేసు అనేది ఎటువంటి మలుపు తిరుగుతుంది ఈ విచారణ తర్వాత అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. ఇది మూడోసారి విచారణకు హాజరయ్యారు. మరి ఎలాంటి కీలక విషయాలు ఆయన వెల్లడించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధానంగా కీలకమైన అంశం. ఈ హవాలా లావాదేవీలే కాకుండా షెల్ కంపెనీల ద్వారా 3,500 కోట్లు ఇతర దేశాలకు పంపించారనే అభియోగాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇక్కడ సిట్ విచారణ చేసింది, సిఐడి విచారణ చేసింది. అయితే ఇక్కడ నిధులు ఎక్కడికి బదిలీ వెళ్ళాయి, ఏ కంపెనీల ద్వారా నిధులు బయటికి వెళ్ళాయి, దీనికి కారణం ఎవరు అనే అంశాలపైనే, ఆర్థిక ఆరోపణలపైనే ప్రధానంగా ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే ఈ కేసు మందగించింది, కేసు స్లో అయింది. ఈ కేసులో ఉన్న పలువురు కీలక నిందితులందరికీ బెయిల్ రావడం, వారు బయట ఉండడం, మరోపక్క కొంతమంది బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా మనం చూసాం. అయితే ఈ 3,500 కోట్ల లావాదేవీలకు ఎవరి ద్వారా పంపారు, ఎలా బయటికి వెళ్ళాయి అనే అంశంపైన కీలక చర్చ నడుస్తుంది. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని కూడా సిబిఐ సిట్ విచారించింది. సిబిఐ ఏవైతే ఈడీ కూడా పలువురు ఇళ్లలో కూడా నేరుగా దాడి చేసింది. పలు పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. నేరుగా వారికి ఉన్న అనుమానాలు కూడా ప్రశ్నల రూపంలో అడిగిన నేపథ్యం ఉంది. ఏదైతే లిక్కర్ కేసు స్లో అయింది అనే నేపథ్యంలోనే వరుసగా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏ నేతలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీ ఒకటి ఉంది, ఆ కంపెనీ అడ్రస్ కి వెళ్ళినప్పుడు మరో పేరుంది. ఇలా వరుసగా డొల్ల కంపెనీల ద్వారా, సెల్ కంపెనీల ద్వారా 3,500 కోట్లు నిధులు వేరే దేశాలకు బదిలీ చేశారనే
ఆరోపణల పైన ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలను విచారించింది, వారి ఇళ్లపై దాడి చేసింది, రాజకేశ్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది. మరో పక్క నేడు ఏదైతే తాను మొదటిలో ముద్దాయిగా ఉండి తర్వాత అప్రూవర్ గా మారి సాక్షిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇంటిపైన ఈడీ దాడులు చేస్తుంది. నేరుగా విజయసాయి రెడ్డిని పలు ప్రశ్నలు అడుగుతుంది. అయితే ఈ అంశాలపైన విజయసాయి రెడ్డి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వరుసగా ఆయా నేతలపైన జరుగుతున్న దాడుల్లో నేర్చుకుంటే ఈ విజయసాయి పైన కూడా ఈడీ దాడులు చేసి ఈ విజయసాయి రెడ్డిని పలు ప్రశ్నలు కూడా అందిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అనే చెప్పాలి. ఈ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక లావాదేవీలు పలు కీలక అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మద్యం ముడుపుల వ్యవహారంపై ఈడీ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఇదే కేసులో విజయసాయి రెడ్డిని గతంలో 2 సార్లు ఈడీ అధికారులు ప్రశ్నించారు. పలు కీలక సమాచారాన్ని కూడా రాబట్టామని చెప్పారు. 3వ సారి విచారణలో విజయసాయి రెడ్డి ఎలాంటి కీలక విషయాలు చెప్తారనేదే ప్రశ్నగా మారింది.